ఈరోజు ఉదయం గుంటూరు మిర్చియార్కి పొద్దున్నే వేలం జరిగేటువంటి ధర ఫైనల్ చేసే టైంకి 7-8 గంటల మధ్య నేను రాష్ట్ర రైతు నాయకులు కేశవరావు గారు, పార్టీ నాయకులు నేతాజీ గారు, నళినీకాంత్ గారు, అజయ్ కుమార్ గారు మేమందరం కలిసి మార్కెట్ యార్డు సందర్శనకి వెళ్ళాం. రైతులతో మాట్లాడాం, కమిషన్ ఏజెంట్లతో మాట్లాడాం, వ్యాపారస్తులతో మాట్లాడాం, అధికారులతో కూడా మాట్లాడాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి గొప్ప స్కీమ్ ప్రకటించామని 11,780 రూపాయల కన్నా తగ్గితే మేమే కొంటామని చెప్పి స్కీముని చూసి రైతులు నవ్వుతున్నారు. ఇది హాస్యాస్పదం. 11,781 ఏమిటిది? అంతకన్నా తక్కువ అయితే జోక్యం చేసుకోవడం ఏమిటి? ఇది చాలా మోసపూరితమైనటువంటి, రైతులు దగా చేసేటువంటి స్కీము. అందులో కూడా కనీస మద్దతు ధర కాదు, ఇది బియ్యం ఆశా పథకం. అంటే వ్యాపారస్తులు కొన్న దాని మీద వీళ్ళు తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యి కొనే రేటు కూడా కాదు, తర్వాత వాళ్ళు ఇస్తారట. తేడా 11,800 తక్కువ కొంటే 500 తేడా వస్తే అది వాళ్ళు అకౌంట్లో, అది ఎవరికి వేస్తారు, ఎక్కడ ఎంతమందికి వస్తారు, అది వేరే విషయం. అసలు స్కీమే ఒక దగాకోరు స్కీమ్ అది. మేము ఇప్పుడు రైతులతో మాట్లాడిన దాని మీద వచ్చినటువంటి కొన్ని ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లా, నంద్యాల జిల్లా, కర్నూలు 4 జిల్లాల రైతులు వచ్చారు. నిన్నే మొత్తం తీసుకొని వచ్చారు. సగటున పోయిన సంవత్సరం 20,000 క్వింటాల్కి 20,000 సగటున రేటు వచ్చింది. హైయెస్ట్ 28,000 వచ్చింది. ఈ సంవత్సరం సగటు రేటు మొన్న 21వ తేదీ, 21వ తేదీ ఈరోజు కూడా చూస్తే సగటు రేటు 9,000 మించి లేదు. అయితే మ్యాక్సిమం రేటు 13,500 ఉంది. వ్యాపారస్తులు చెప్పింది ఏంటంటే 1000 టిక్కీలు, మన బస్తా టిక్కీలు తెస్తే, 1000 టిక్కీలు తెస్తే అందులో ఒక 40-50 మధ్య వాటికి 13,500 ఇస్తాం. ఆ రేటు క్వాలిటీ ఉంది, బెస్ట్ క్వాలిటీ అని వాళ్ళు చెబుతున్న క్వాలిటీ. మిగతా అన్నీ కూడా 10,000, 9,000, లో క్వాలిటీకి అయితే 4,000. ఇవన్నీ వాళ్ళు చెప్పిన ప్రపోర్షన్ మీద లెక్కేస్తే, హై క్వాలిటీ లో క్వాలిటీ ప్రపోర్షన్ లెక్కేస్తే యావరేజ్ 9,000 వస్తుంది. అంటే క్వింటాల్కి 15,000 ఖర్చు అవుతుంది. ఎకరాకి 2 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఈ సంవత్సరం, గత సంవత్సరం రేటు బాగున్నందువల్ల రైతులు ఎక్కువ లీజు కూడా, కౌలు ఎక్కువ కూడా పెరిగింది. ఎక్కువ మంది కౌలు రైతులు ఈ 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల దాకా ఖర్చు పెడుతుంటే 15,000 సగటున ఖర్చు అయితే మేము 11,780 కన్నా తక్కువ అయితే కొంటామని ప్రభుత్వం అంటే దీన్ని ఏమనాలి? హాస్యాస్పదం కాక. వాళ్ళకి యావరేజ్ అది కూడా రావట్లేదు. 9,000 పోనీ ప్రకటించేశారు. ఈరోజు 9,000 యావరేజ్ ఉన్నది. గవర్నమెంట్ ప్రభావం ఏమైనా కనిపిస్తుందేమో. అక్కడికి వెళ్తే ఒక అధికారి లేడు, ఒక సంస్థ లేదు, రైతులు చెప్పేవాడు లేడు, ఏమీ లేదు. అసలు అక్కడ స్పందనే లేదు. మార్కెట్కి వాళ్ళు చేసిన ప్రకటనకు సంబంధం లేదు. అని మరి ఎందుకు ప్రకటించినట్టు? మార్కెట్ మీద ప్రభావం చూపకుండా ఎందుకు ప్రకటించినట్టు? అందుకని ఇదంతా కూడా ఈ స్కీము దగాకోరు స్కీము. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఒక్కొక్క రైతు 1,80,000 నుంచి 2 లక్షల వరకు ఎకరాకి నష్టపోతున్నాడు. ఎందుకంటే దీని మినిమం ధర లేదు. లాస్ట్ ఇయర్ 20,000 వచ్చింది, ఈ సంవత్సరం 9,000, 11,000 తేడా ఉంది. వాళ్ళు 11,781 అనేది ఆ తేడా కింద ఇస్తే సరిపోదు. ఆ రేటు కొనే రేటు కాకుండా తేడా రేటు కింద గవర్నమెంట్ కానీ చేస్తే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా దీన్ని కీర్తిస్తుంటారు. చాలా ఇన్ఫర్మేషన్ మేము ఏదో ఢిల్లీ అంతా కూడా తలకిందులు చేసి సాధించామన్నట్టుగా దీన్ని చెప్తున్నారు. అధికారులతో సమీక్షలు చేసి ఆయన చాలా గొప్ప టెక్నికల్. రైతులకు వచ్చేది బయట ఏమో 30-40 రూపాయలు ఉంది కిలో, రైతులు మాత్రం 10-11 రూపాయలు వస్తుంది. ఈ రకంగా అన్ని ధరలు కూడా బాగా పడిపోయినాయి. పొగాకు రైతులు కూడా దారుణంగా ఆందోళనలో ఉన్నారు. అందుకని రైతుల వ్యవసాయ సంక్షోభాన్ని గురి కాకుండా కాపాడటానికి అత్యవసర చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవాలి. ధరల స్థిరీకరణ నిధిని రేపు బడ్జెట్లో, రేపు 28వ అంటున్నారు, బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించి మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేయాలి. గుంటూరు మార్కెట్ యార్డులో మరీ దారుణం. 2 రూపాయలు కమిషన్ అయితే 4 రూపాయలు వసూలు చేస్తారు. దానికి తోడు ఇది మచ్చు పేరుతో తీసి పక్కన పెట్టి 4 కేజీలు తీసి పక్కన పెట్టేస్తారు. ఈ మచ్చు ఆ కమిషన్ లెక్కేస్తే దాదాపు 1000 రూపాయలు పోతుంది రైతులకి. 9,000 యావరేజ్ వస్తే ఇంకొక 1000 ఇది పోతుంది. ఇది లెక్కేయట్లేదు అసలు.
ఈ 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీరు మార్కెట్ యార్డులకు చాలా ఎఫిషియెంట్గా 100 ఏళ్ల క్రితం ఎలా ఉంది గుంటూరు మార్కెట్ ఈరోజు కూడా అలాగే టెక్నాలజీ లేదు, దాని మీద ప్రభుత్వం నిఘా లేదు, ప్రభుత్వ జోక్యం లేదు. అక్కడ వ్యాపారస్తులు లేకపోతే కమిషన్ ఏజెంట్లు ఏది అనుకుంటే అది జరిగిపోతాం. వాళ్ళే నిర్ణయిస్తారు క్వాలిటీ, ఇది మెత్తగా ఉంది, ఇది పొడిగా ఉంది, ఇది క్వాలిటీ తక్కువ ఉంది, వాళ్ళు ఎట్లా నిర్ణయిస్తారు? గవర్నమెంట్ అఫీషియల్స్ పెట్టి అంతరాలు మిషన్లు పెట్టి నిర్ణయించండి క్వాలిటీని. చూసి చేతులు పట్టుకోవాలి క్వాలిటీని. రైతులు చేత కదా క్వాలిటీ చెప్పడం, రైతు చెప్పిన క్వాలిటీనా ఒప్పుకోండి మీరు. క్వాలిటీ రైతు చెప్పిన క్వాలిటీనా అంగీకరించండి, లేదంటే మీరైనా అధికారులు పెట్టి క్వాలిటీ నిర్ణయించండి. అంతేగాని అక్కడ ఉండేటువంటి వాళ్ళు మాన్యువల్గా ఎవరు పడితే వాళ్ళు ఏం పడితే క్వాలిటీ తక్కువ ఎక్కువ అంటే అది చల్లదు. పాతకాల పద్ధతి మార్కెట్ యార్డు నడుస్తున్నది, మార్కెట్ యార్డును కూడా ఆధునీకరించాలి. రైతులు ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉండాలి. గుంటూరు మార్కెట్ యార్డు ఫార్మర్ ఫ్రెండ్లీగా లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి సంస్థలను కూడా తీసుకురావాలి. ప్రభాకర్ రెడ్డి గారు విషయాలు